వెల్కమ్ బ్యాక్. గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. తన వారసులు ఎవరినీ కనీసం సచివాలయం ఛాయలకు కూడా రానివ్వలేదు ఎన్టీఆర్. కొత్త వారికి, వెనుకబడిన వర్గాల వారికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టీడీపీ మౌలిక సిద్ధాంతాలకే తిలోదకాలిచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కాలం నాటి వామపక్ష భావజాలం ఇప్పటి టీడీపీలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. వారసత్వ రాజకీయం జోరందుకుంది. తన వారసుడిగా లోకేష్ ను ప్రకటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు బాబు. కార్యకర్తల పార్టీగా చెప్పుకునే అర్హతను టీడీపీ కోల్పోతోందా? కుటుంబ పార్టీగా కొత్త ముద్ర వేసుకోబోతోందా? తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో పార్టీలో సీనియర్ నేతల వారసులదే రాజ్యం. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉండడం కంటే విషాదం ఏముంటుంది? ఎన్టీఆర్ వారసత్వ రాజకీయాల్ని ఏనాడు ప్రోత్సహించలేదు. అప్పట్లో ఆయన తలుచుకుంటే బాలకృష్ణ లేదా హరికృష్ణను ముఖ్యమంత్రి చేయడం క్షణాల్లో పని. ఆయన మాటకు అడ్డు చెప్పేవారు, చెప్పగలిగేవారు ఎవరూ లేరు. అయినా కూడా ఎన్టీఆర్ అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కుటుంబ సభ్యుల్ని పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొనిచ్చేవారు కాదు. అలాంటి పార్టీలో ఇప్పుడు అధినేత వారసుడికి కిరీటం తొడిగేందుకు ఉత్సాహపడుతోంది నాయక గణం. ఒకప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం. కానీ ఇవాళ అది మరి తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అంటే ఏంటంటే కాలమాన పరిస్థితులను బట్టి మొత్తం న్యాయం, ధర్మం, చట్టం అన్ని మారిపోతుంటాయంటారు చూసారా సూత్రాలు. అలానే 82లో పార్టీ పెట్టినప్పటికీ ఇప్పుడు 2015లో పార్టీ ఉన్నప్పటి పరిస్థితికి చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ వారసత్వం అనేది రాజకీయాల్లో తప్పనిసరి పరిణామం. ఒక రాజకీయాల్లోనే కాదు, మీరు సినిమా రంగం తీసుకున్నా, ఇంకా ఏ వృత్తి తీసుకున్నా కూడా రాజకీయం అనేది ఇక వంశపారంపర్యంగా వచ్చే వ్యవహారంగానే పరిగణిస్తున్నారు. కుటుంబ పార్టీ అంటూ కాంగ్రెస్ ను విమర్శించే చంద్రబాబు ప్రస్తుతం చేస్తోందేంటి? చంద్రబాబు కుమారుడు కాకుండా లోకేష్ కున్న ఇతర అర్హతలేంటి? కడప లాంటి జిల్లాలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే సత్తా లోకేష్ కుందా? కరణం వెంకటేష్, చింతకాయల విజయ్, గల్లా జయదేవ్, పరిటాల శ్రీరామ్ లాంటి యువ కిషోరాలంతా వారసులుగా వస్తున్నవాళ్లే. ఒక్క నేత సహజంగా మరణించినా అతడి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే దుష్ట సంస్కృతిని పెంచి పోషించింది చంద్రబాబు నాయకత్వమే. ఇలాంటి పరిస్థితి ఉంటే పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరిగేది ఎప్పుడు? ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేక నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే కార్యకర్తలు, నాయకులు తమ ఆస్తుల్ని నష్టపోయి పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి? లోకేష్కి మొట్టమొదటి అర్హత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కావటం. అదొక్కటే అదనపు అర్హత మిగతా వాళ్ళ మీద. మిగతా వాళ్ళకి నాయకత్వమైనటువంటి పటిమ కానీ, నాయకత్వానికి సంబంధించిన లక్షణాలు కానీ ఉండొచ్చు. ఈయనకి అదనంగా వాటికి తోడు ఉన్నది ఇది. కాబట్టి ఏంటంటే రెడీమేడ్గా సిద్ధాంతంగా ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఆయన్ని ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు, ఒక నాయకులకి పలానా వాళ్ళని చెప్పాల్సిన పని లేదు. అదే కొత్తగా వచ్చిన యువ నాయకుడు ఎవరైనా సరే చాలా ఇవన్నీ కూడా అధిగమించి రావాల్సి ఉంటుంది. నారా లోకేష్కి ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. గతంలో మహానాడు జరిగినప్పుడు పార్టీ వేదిక మీద ప్రజల్లోంచి వచ్చిన నాయకులు, ప్రజా సమస్యల మీద విస్తృత అవగాహన ఉన్న నాయకులు కనిపించేవారు. మహానాడుకు వచ్చిన కార్యకర్తల్ని పేరు పేరున పిలిచేంతగా వారికి పరిచయాలుండేవి. ఇప్పుడు చంద్రబాబు చుట్టూ కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. పార్టీలో కమర్షియల్ కల్చర్ పెరిగింది. బాబు చుట్టూ కోటరీ ఏర్పడిందని ద్వితీయ శ్రేణి నేతలు వాపోతున్నారు. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, పదవుల పంపిణీ విషయంలో కోటరీ మాటే చెల్లుబాటవుతోందని కేడర్ ఆరోపిస్తోంది. చంద్రబాబుకి కార్యకర్తలకు మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టిస్తోంది ఆయన చుట్టూ ఉన్న కోటరీ. ఎన్టీఆర్ హయాంలో అన్ని వర్గాలకు పార్టీ దగ్గరైంది. ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై స్థిరంగా నిలబడేవారు. మిన్ను విరిగి మీద పడ్డా చలించేవారు కాదు. ఎన్టీఆర్ లో ఉన్న ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో తిరుగులేని నేతగా తీర్చిదిద్దింది. కానీ ఈ విషయంలో చంద్రబాబు వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. ఏదైనా అంశం మీద చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోరు. బాబు అధికారంలో ఉంటే కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉంటారనే అపవాదుంది. టీడీపీ అధికారంలోకి రాగానే పవర్ బ్రోకర్లు, పార్టీ మౌలిక సిద్ధాంతాల గురించి అవగాహన లేనివారు, పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తుకు తేడా తెలియని వారు కూడా అధికారం చలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎన్టీ రామారావు ఒక సమ్మోహన శక్తి. ఎన్టీ రామారావు ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా, అసలు ఎవరు ప్రశ్నించలే నాయకుడిగా ఉండేది. చంద్రబాబు నాయుడుకి వచ్చే వరకు కొంత రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు,
రాజకీయ తంత్రాలు పన్నడంలో కూడా ఆయన సిద్ధహస్తుడు. కానీ చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశానికి అప్రతిహతమైన నాయకత్వం ఇచ్చిన మాట నిజం. పదవుల పంపిణీలో చంద్రబాబు ఏ స్టాండ్ తీసుకుంటున్నారో పార్టీలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓడిపోయిన వారికి పదవులు ఇచ్చేది లేదంటూనే అరకులో ఓడిపోయిన మహిళా అభ్యర్థికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన గంట, మాగుంట, జూపూడి లాంటి వాళ్లకు పెద్దపేట వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎన్నికల నిధులిచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న నేతకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న వారికి, వివిధ వేదికల మీద పార్టీ గొంతు వినిపిస్తున్న వారిని పట్టించుకోవడం లేదని నేతలు బోరుమంటున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు లోపాలన్నీ బయటకొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు కూడా ఒప్పులుగా చలామణి అవుతాయి. పవర్లోకొచ్చి ఏడాదైనా ఏపీ టీడీపీలో పరిష్కారం కాని జటిలమైన సమస్యలు చాలా ఉన్నాయి. అధినేతను కలిసే అవకాశం లేకపోవడం వల్ల కార్యకర్తల సమస్యలన్నీ ఆయన దృష్టికి రాకపోవచ్చు. మహానాడు సందర్భంగా ఈ అంశాలన్నింటి మీద పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాల్సింది. మహానాడులోనైనా కార్యకర్తల గొంతు వినిపిస్తేనే పార్టీకి మేలు జరిగేది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.